హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఒక ఫైనల్ ఫిట్టింగ్ కార్పెంటర్ వర్క్ చేస్తున్నా. మేము ఈరోజు ఏంటిది అన్ని ఫైనల్ ఫిట్టింగ్ చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? నా ఫైనల్ అన్ని ఇప్పటి వరకు ఫిట్టింగ్స్ చేస్తున్నామంటే వర్క్ అన్నీ అయిపోతున్నాయి. లాస్ట్ ఫైనల్లో ఉన్నాయి ఇప్పుడు మనకు వర్క్లన్నీ. నెక్స్ట్ వర్క్ అనేది ఏంటిది అనేది ప్లానింగ్ ఇంకా మనకు చేతికి రాలే. వర్క్ అనేది ఇంకా మనకు రాలే. బిల్డింగ్స్ ఇంకా కొత్త బిల్డింగ్స్ కూడా లేవు. మంచిర్యాల మార్కెటింగ్ మొత్తం డౌన్. కొత్త బిల్డింగ్లు ఎవరు వేస్తలేరు. మీ దగ్గర వర్క్ ఉంటే నాకు చెప్పండి, నేను వచ్చి చేస్తాను. వర్క్ అయితే నా దగ్గర లేదు ప్రస్తుతానికి. రూపాయి సంపాదించాలంటే పని చేయాలి తప్పదు. కాబట్టి మిమ్మల్ని నేను ఒకటి వర్క్ అడుగుతున్నాను, ఉంటే ఇవ్వండి ప్లీజ్. ఇక నెక్స్ట్ మనం ఏంటిదంటే ఇవాళ మనం ఫైనల్ ఫిట్టింగ్ చేస్తున్నాం ఫ్రెండ్. విండో డోర్స్ ఇంకా మొత్తం ఫైనల్ ఫిట్టింగ్ కంప్లీట్ కాలే. అయిపోయిన తర్వాత మొత్తం టోటల్ అయిపోయిన తర్వాత ఇంకో వీడియో తయారు చేస్తాను నేను దీని గురించి. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది నేను తెచ్చిన వుడ్. ఇది నేను వుడ్ గురించి చాలామంది చెప్తూనే ఉన్నా ఇప్పటికీ. దాంతో వుడ్తోనే కూడా ఇల్లు కూడా చూసుకోండి మీరు. ఇల్లు కూడా ప్లానింగ్ కూడా కొంచెం మంచిగా ఉంటుంది. అది దాని గురించి తర్వాత చెప్తా. ప్లానింగ్ గురించి కన్ఫ్యూజ్ అయిపోతాను నేను. ఇల్లు చూడండి ఒక్కసారి. ఇల్లు మంచి ఇంత నీట్గా ఉన్నది. పైన ప్లాస్టింగ్ కాడ నుంచి మొదలుపెట్టి మన పిఓపి వరకు, పెయింటింగ్ వరకు మొత్తం టోటల్ ఈ ఇంట్లో ఎట్లా అంటే చాలా చాలా నీట్గా ఉన్నది. ఇల్లు చేసింది ఎవరంటే ఒక పెద్ద మేస్త్రి చేసేది టోటలు. ఇది సైట్ ఎక్కడ ఉన్నదంటే నేను మంచిర్యాలలో ఉన్నది సైట్. ఇది చాలా మంచిగా ఉంటుంది సైట్. ఇది అమ్మేది కాదు బ్రో, మీరు అమ్మేది అనుకోకండి. ఇది ఓన్గా కట్టించుకుంటారు. చాలా అద్భుతంగా నీట్గా కట్టుకున్నారు. ఇది ఇల్లు ఎట్లా ఉన్నదంటే ఒక సినిమా థియేటర్ హాల్ ఎంత పొడుగుంటుందో అంత పొడుగుంటుంది ఫ్రెండ్. బాత్రూమ్ టైల్స్ కూడా హైలైట్, పూజా టైల్స్ హైలైట్, కిచెన్ టైల్స్ హైలైట్, వుడ్ మొత్తం హైలైట్. నేను తెచ్చింది ఇది నాగ్పూర్ నుంచి తీసుకొచ్చిన నేను వుడ్. నా బిజినెస్ ఎక్కువ నాగ్పూర్ నుంచే ఉంటుంది ఫ్రెండ్. చాలామంది లోకల్లో తీసుకురారా మీరు అంటారు, కానీ నాకు నాగ్పూర్ నుంచి తీసుకొస్తా. ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి తీసుకొస్తా. ఇక్కడ ఉన్నది వుడ్ నేను కదంటే లేను, కానీ నాకు నాగ్పూర్ వుడ్ నచ్చింది కాబట్టి నేను నాగ్పూర్ నుంచి తీసుకొస్తా. చాలామంది నాగ్పూరే కదా మేము వెళ్దాం కదా, వెళ్ళి తీసుకొచ్చుకుంటామని చాలామంది వెళ్తున్నారు. మోసపోతారు ఫ్రెండ్ మీరు. కంపల్సరీ 100% మోసపోతారు. మార్కెటింగ్ ఎట్లా అంటే నాగ్పూర్లో మీకు చూపించేది ఒకటి, ఇచ్చేది ఒకటి. నేను ఎందుకు మోసపోనంటే నాకు 22 years సీనియర్ ఉన్నది వుడ్ విషయంలో. నేను ఒక కార్పెంటర్ మేస్త్రిని. నేను పుట్టి పెరిగింది జన్నారం అడవిలల్లో, అంటే ఆదిలాబాద్ డిస్టిక్లో. కాబట్టి నాకు అన్నీ తెలుసు వుడ్ గురించి. మేము పోయి తీసుకొస్తాం, దాన్ని బట్టి చూసుకుంటాం, సెలెక్షన్ చేసుకుంటాం అన్నీ. కాబట్టి మాకు టెన్షన్ లేదు. ఇక్కడ మనకు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఉన్నది, చిల్లర్ బెడ్రూమ్ ఉన్నది, ఇంకో బెడ్రూమ్ కూడా ఉన్నది. గెస్ట్ బెడ్రూమ్ అంటారు కావచ్చు, ఎగ్జాంపుల్ నాకు తెలియదు. ఇక్కడ కిటికీలు కూడా సింపుల్గా నార్మల్ సైజు 5.5 ఎత్తు 5 feet. పిఓపి చూసారా, సింపుల్, ఎక్దమ్ సింపుల్ అంటే సింపుల్. మన బాత్రూమ్ వాటికి కూడా డోర్స్ పెట్టేసినాం, ఫ్రేమ్స్ పెట్టేసినాం బాత్రూమ్ వాటికి కూడా. చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా ఉన్నాయి ఫ్రెండ్. 3 బాత్రూమ్లు వచ్చేసినాయి, 3 బెడ్రూమ్లు వచ్చేసినాయి. హాల్ అయితే పెద్ద సినిమా థియేటర్ తీరు ఉన్నది. ఈ నుంచి వాడి వరకు చూడొచ్చు. మరి సూపర్ అంటే సూపర్ ఉన్నది. నెక్స్ట్ ప్లాన్ ఇలా కబోర్డ్స్ ఉన్నది. కబోర్డ్స్కి అయితే ట్రై చేస్తున్నా. చాలా ఇళ్ళలో కబోర్డ్స్ చేద్దామని ట్రై చేస్తున్నాం. కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇస్తలేరు. కబోర్డ్ వర్క్ అంటే మొత్తం యూపీ, బీహార్ మొత్తం బాగా అయిపోయింది. లోకల్ క్యాండిడేట్లకి బాగా కష్టమైపోతుంది కబోర్డ్ చేద్దామంటే. అలా ఇంకా మనకు తగ్గట్టు ఇంకా హైదరాబాద్ నుంచి కంప్యూటర్ కారు అడుకొని వచ్చి ముందడుగు కొని ఫిల్అప్ చేసి మొత్తం చూపిస్తారు. వాళ్ళకే పోతున్నాయి వర్క్ అంతా. మేమేమో 650 అడుగుతూ ఇస్తలేరు కబోర్డ్ వర్క్. వాళ్ళకేమో 800, 900కి ఇస్తారు. వాళ్ళ టాలెంట్ ఏందో అర్థమవుతలేదు. మేము నేర్చుకున్నాం, వాళ్ళేమో స్టడీతో నేర్చుకున్నారు. కబోర్డ్ వర్క్ ఉన్నా కూడా చెప్పండి మాకు, కబోర్డ్ వర్క్ కూడా చేస్తాం. ఎందుకంటే మా వృత్తి అదే కాబట్టి మేము నేర్చుకున్న వృత్తి మాకు. యూపీ, బీహార్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకండి ప్లీజ్. లోకల్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే చాలామంది బాధపడుతున్నాం పని లేక. మేము నాకు నేర్పించిన పని ఒక పెద్ద మేస్త్రి నన్ను ఫోన్ చేసి అడుగుతాడు, పని ఉన్నదా నీ దగ్గర అని. నా ఛానల్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్. మీకు ఇంకా ముందు కలుద్దాం మనం.